హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పెద్ద సినిమా గురించి మాట్లాడుకుందాం. నాకు స్వతహాగా స్పోర్ట్స్ డ్రామా అంటే చాలా ఇష్టం. కానీ ప్రతి స్పోర్ట్స్ డ్రామా ఒకేలా ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామా రాయడం చాలా ఈజీ, కానీ దాన్ని అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ కనెక్ట్ అయ్యేలాగా, అందరినీ రంజింపజేసేలాగా రాయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకే వేవ్ లెంత్ లో వెళ్తుంటాయి. ఒక ప్లేయర్ ఉంటాడు, వాడు గెలుస్తాడు, ఓడిపోతాడు, వాడికి లక్ష్యం ఉంటుంది, దాన్ని ఎలా రీచ్ చేయడం అనేది కథ అయిపోతుంది, అక్కడితో కథ అయిపోతుంది. సో మనకి ఎమోషన్, ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఎలాంటి ఎమోషన్, ఎలాంటి కోర్ ఎమోషన్ ఉంటుందో మనకు ముందే తెలిసిపోతుంది. సో స్పోర్ట్స్ డ్రామా అనగానే దాంట్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండవు. ఒక హీరో ఉంటాడు, తను ఖచ్చితంగా గెలుస్తాడు, ఎలా గెలుస్తాడు అన్నది ఇంపార్టెంట్. సో మనం ఆ జర్నీకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంటాం. స్పోర్ట్స్ డ్రామాలో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకేలా ఉంటాయి, ప్రతిసారి ఒకే ఎమోషన్ క్యారీ చేయడం కష్టం. కానీ పెద్ద విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది స్పోర్ట్స్ డ్రామానే. ఇందులో కూడా హీరో ఉంటాడు, ఇందులో కూడా హీరో ఓడతాడు, గెలుస్తాడు, ఏమి చుట్టూ తన లక్ష్యాన్ని చుట్టూ ఎలా సాధిస్తాడు అన్నదే కదా. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, పెద్ద అనేది ఒక స్పోర్ట్స్ కి సంబంధించిన కథ మాత్రమే కాదు. ముందు ఒక క్రికెట్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత కుస్తీలోకి వెళ్తుంది, తర్వాత మరో ఆటలోకి జంప్ అవుతుంది. అంటే మూడు విభిన్నమైన ఆటల్ని ఒకే ఆటగాడు ఆడితే ఎలా ఉంటుంది అన్నది నాకు పెద్దలో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్. రెండోది, రెండు ఆటలను ఒకేలాగా ఒకేసారి ఆడే ఆటగాళ్ళలాగా ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ అని ఒక కొత్త పదాన్ని ఏదో జోడించి చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఎందుకంటే మనం క్రికెట్, అటు కుస్తీ, లేదంటే క్రికెట్ రేసు, ఇలా చాలా ఆటలు చూస్తుంటాం. కానీ రెండు ఆటలని కలిపి ఒకేసారి ఆడే ఆటగాడిని మనం ఇప్పటివరకు చూడలేదు, వెండి తెర మీద అస్సలు చూడలేదు. అసలు అలాంటి ఆటగాళ్ళు నిజంగా ఉంటారా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ కూడా అది ఫాంటసీ కావచ్చు, అది కల్పితం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక కొత్త ప్రయోగాన్ని తెర మీద చూసే అవకాశం పెద్దతో కలిగింది. సో ఈ రెండు విషయాలు నాకు బాగా నచ్చి పెద్ద మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి ఒక కమర్షియల్ హీరో చేసిన స్పోర్ట్స్ డ్రామా ఇది. తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ. పెద్ద హీరో ఎవరైనా దొరికితే, పెద్ద కమర్షియల్ హీరో రామ్ చరణ్ లాంటి ఒక కమర్షియల్ హీరో దొరికితే రెగ్యులర్ ప్యాటర్న్ లో ఒక సినిమా, ఒక కథలు వేసుకుని చాలా ఈజీగా గేమ్ ఆడేయచ్చు. కానీ బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఏం చేశాడంటే, రామ్ చరణ్ లాంటి ఒక కమర్షియల్ హీరో దొరికినప్పటికీ కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాలి, అది కూడా ఒక కొత్త పన్నాలో చెప్పాలి అని నిర్ణయించుకోవడం వల్ల పెద్ది అనే సినిమా మీద నాకు ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. పైగా పెద్ది లాంటి సినిమా ఆడడం ఈ రోజుల్లో చాలా చాలా అవసరం. ఎందుకంటే సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన సినిమా రాలేదు. సమ్మర్ సీజన్ ని అసలు మనం క్యాష్ చేసుకోలేకపోయాం. ఐపీఎల్ వల్ల చాలా సినిమాలు భయపడి వెనక్కి వెళ్ళాయి. మొత్తానికి ఐపీఎల్ అయిపోయింది, సమ్మర్ సీజన్ చివరిలో ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఒక మంచి సినిమా వచ్చి మళ్ళీ థియేటర్లన్నీ ఫుల్ అయితే, మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ కనిపిస్తే మొత్తం కొత్త జోష్ వస్తుందన్న నమ్మకంతో ఇండస్ట్రీ మొత్తం ఉంది. అలాంటి తరుణంలో పెద్ది అనే సినిమా వచ్చింది. ఓవరాల్ గా నాకు పెద్దిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది పైసా వసూలు సినిమా. మీరు 100 రూపాయలు టికెట్ పెట్టి థియేటర్లోకి వెళ్తే 100 రూపాయలకి గిట్టుబాటు అయ్యే ఎంటర్టైన్మెంట్ అన్నది ఈ సినిమా ఇచ్చేస్తుంది. ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, రామ్ చరణ్ మీద మనం పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా గిట్టుబాటు అయిపోయే సినిమా ఇది. మీరు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనండి, ఆ 100 రూపాయలకి సరిపడా స్టఫ్ కానివ్వండి, ఆ 100 రూపాయలకి సరిపడా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, రామ్ చరణ్ ఇచ్చేస్తాడు. మిగిలిన క్యారెక్టర్ బోనస్ అనుకోవచ్చు, మిగిలిన రెహమాన్ పాటలు కానివ్వండి, రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఈ సినిమాలో ఉన్న టెక్నికాలిటీస్ కానివ్వండి, ఇవన్నీ మనకి బోనస్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కథ ఎలా నడిచింది, ఫస్ట్ హాఫ్ లో ఏం చెప్పాడు అనేది ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ లో ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, బుచ్చిబాబు స్ట్రైట్ గా కథ చెప్పే ప్రయత్నం చేశాడు. సాధారణంగా మాస్ హీరో సినిమా అంటే కొంచెం ఎలివేషన్ కి కొంత టైం తీసుకుంటారు, కథలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటారు. కానీ బుచ్చిబాబు ఈ సినిమా ఏం చేశాడంటే, స్ట్రైట్ గా ఫస్ట్ సీన్ నుంచి తను కథ చెప్పే ప్రయత్నం చేశాడు. జగపతి బాబు లాంటి ఒక క్యారెక్టర్ ద్వారా ఈ ఊర్లో ఒక సమస్య ఉంది, ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది, ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు, ఆ సమస్య పరిష్కారం అవ్వకపోవడం వల్ల ఆ ఊరికి వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది జగపతి బాబు క్యారెక్టర్ ద్వారా ముందు నుంచి ఆ నాట్స్ వేసుకుంటూ వెళ్ళి హీరో క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి, హీరో తాలూకు
వరకు మనం ఏదైతే కోరుకుంటామో, రామ్ చరణ్ అంటే హీరో స్క్రీన్ మీద కనిపిస్తే మనం ఏం కోరుకుంటాం? మంచి ఫైట్లు చేయాలి, డాన్సులు చేయాలి, పాటలు బాగుండాలి, ఇవన్నీ కోరుకుంటాం కదా. అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. రామ్ చరణ్ ని ఇలాంటి లుక్ లో, రామ్ చరణ్ ఎంత రగ్గడ్ లుక్ లో రామ్ చరణ్ ని ఒక స్పోర్ట్స్ మెన్ గా చూడడం అనేది మనకి పూర్తిగా కొత్త. రామ్ చరణ్ ఆడే క్రికెట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. ఎందుకంటే అలాంటి షాట్స్ ని డివిలియర్స్ లాంటి ప్లేయర్ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు. అలాంటి షాట్లు కూడా ఈ సినిమాలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా గేమ్స్ లో కొన్ని వెరైటీ సిక్స్లు కొట్టాడు రామ్ చరణ్. ఈ సినిమాలో ఇంకా అంతకు మించిన వెరైటీ ఆట ఉండబోతుంది. గేమ్స్ లాంటివి చూసినప్పుడు ఈ సినిమా గురించి ముందు ముందు మాట్లాడుకున్నప్పుడు ఇది కేవలం క్రికెట్కి సంబంధించిన సినిమానే అనుకున్నాం. కానీ మెల్లిమెల్లిగా ఈ సినిమా కుస్తీలోకి వెళ్తుంది, మెల్లిమెల్లిగా ఈ సినిమా రేస్లోకి వెళ్తుంది, పరుగు పందెంలోకి వెళ్తుంది. అవన్నీ ఎలా వెళ్ళాయి, ఎందుకు క్రికెటర్గా ఉన్న ఒక హీరో ఎందుకు కుస్తీ నేర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు అతను మళ్ళీ పరుగు పందెంలో నిలబడాల్సి వచ్చింది అన్నది ఆ స్క్రీన్ ప్లేలో మనకు అర్థమవుతూ ఉంటుంది. బొమ్మని రాణి ఇలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి హీరో గురించి బొమ్మని రాణి చేసే అన్వేషణ కానివ్వండి, ఆ జర్నీ కానివ్వండి, అక్కడితో కథని మొదలెట్టారు. ఇలాంటి నేరేషన్ మనం చాలా 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 చూసేసాం. చాలా బోరింగ్ నేరేషన్. ఒక రకంగా ఒక క్యారెక్టర్ హీరోని వెతుక్కుంటూ వెళ్తుంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక్కొక్క సీన్ రివీల్ అవ్వడం అనేది నిజంగా పరమ బోరింగ్ క్లీషే లాంటి ఒక స్క్రీన్ ప్లే. కానీ ఇలాంటి సినిమాలకి ఇలాంటి స్క్రీన్ ప్లేనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే సినిమాని పూర్తిగా మనం రివీల్ చేయలేము, సినిమాలో జిస్ట్ని మనం పూర్తిగా రివీల్ చేయలేనప్పుడు కొంతగా కథ చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే కరెక్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే రెహమాన్ ఇచ్చిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రై 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 పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్లు అయితే ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చుతాయి. నిజంగా రామ్ చరణ్ అక్కడ స్టెప్లు వేస్తున్నాడా లేదంటే అక్కడ కూడా ఏదైనా కుస్తీ పోటీలో పాల్గొన్నాడు అన్నట్టు తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, తన ఎనర్జీ కానివ్వండి ఫుల్ ఫ్లెడ్జ్ గా రామ్ చరణ్ ఇచ్చి పడేస్తాడు. చాలా రోజులైంది ఒక మాస్ కమర్షియల్ హీరో ఇలాంటి స్టెప్లు వేసి, చాలా రోజులైంది. సో పాటల కోసం, స్టెప్ల కోసం, హీరోయిజం కోసం వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ పూర్తిగా గిట్టుబాటు అయిపోతుంది. జగన్ బాబు క్యారెక్టర్ నుంచి వచ్చే ఎమోషన్ తో కథకి లింక్ ఉండడం వల్ల కథ కూడా ఒకవైపు కథ కూడా చెబుతూ ఇంటర్వెల్ బ్యాంక్ లో శివరాజ్ కుమార్ దగ్గర కుస్తీ నేర్చుకోవడానికి రామ్ చరణ్ వెళ్ళడం, ఒక 10 మంది 20 మంది కుస్తీ వీరులు తన మీద పడిపోతే చెయ్యి పైకెత్తడం, ఇవన్నీ ఖచ్చితంగా ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్. కరెక్ట్ ప్లేస్మెంట్ లో దర్శకుడు ఇంటర్వెల్ వేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో నాకు బాగా నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే జాన్వీ కపూర్ తో నడిపిన లవ్ ట్రాక్. అసలు ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఉండడం వల్ల ఏమి అదనపు ప్రయోజనం దొరికిందో నాకు తెలియదు. కానీ జాన్వీ కపూర్ లేకపోతే రన్ టైం కొంచెం వెళ్ళేది, జాన్వీ కపూర్ లేకపోతే కొంచెం పంటి కింద రాయిలాగా నలిగిన సన్నివేశాలు కొన్ని డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండేది, రన్ టైం కూడా బాగా తగ్గేది. జాన్వీ కపూర్ ఉండడం వల్ల హీరో చేత లేదంటే సత్య క్యారెక్టర్ చేత కొన్ని ముతక డైలాగులు చెప్పించవలసిన అవసరం అనేది ఏర్పడింది. నిజానికి కమర్షియల్ సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి జాన్వీ కపూర్ని తీసుకొచ్చి, పాటలు ఉండాలి కాబట్టి జాన్వీ కపూర్ని తీసుకొచ్చి కొంచెం ల్యాగ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప జాన్వీ కపూర్ కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్లో కొంచెం ఇరిటేషన్ వస్తుంటుంది. తర్వాత ముఖ్యంగా మీర్జాపూర్ లో యాక్ట్ చేసిన దివ్యేందు శర్మ గురించి మాట్లాడుకున్నాం. దివ్యేందు శర్మ వల్ల ఆరోపణలో ఈ సినిమాకు ఒక కొత్త విలన్ రాబోతున్నాడు అనే చర్చ అయితే బాగా నడిచింది. తను కూడా ప్రమోషన్ లో చాలా అగ్రెసివ్ గా పాల్గొన్నాడు. సో ఒక కొత్త విలన్ వచ్చాడు ఇండస్ట్రీకి అన్న ఒక జర్క్ అయితే, ఒక హడావుడైతే కనిపించింది. కానీ ప్రతి సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ కూడా వేస్ట్ చేస్తారు అనిపించింది. దివ్యేందు శర్మ అనేవాడు ఒక 4-5 సీన్లో కనిపిస్తాడు. తను ఈ సినిమాలో విలన్ గా చెప్పలేము, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెప్పలేము. తన స్టామినాని కూడా సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం క్లీషేగా అనిపించిన కొన్ని సీన్లు, ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్, జాన్వీ కపూర్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ లో కొంచెం మైనస్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో ఎక్కువ కథ చెప్పే అవకాశం బుచ్చిబాబుకు దొరికింది. అక్కడ కుస్తీ పోటీల్లో రాణించడం కానివ్వండి, ఆ తర్వాత కథలో సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్ లో ఏదైతే మనం అనుకున్నామో, ఏదైతే సినిమా రిలీజ్ కు ముందే ప్రీ క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ రైడ్ ఏదో ఉండబోతుంది సినిమాలో అని చెప్పేసి ముందు నుంచి హింట్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఆ ఎమోషనల్ రైడ్ కి సంబంధించిన ఆ సన్నివేశాలు కూడా బాగా పండాయి. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ లో
రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రంగస్థలం, త్రిపుల్ ఆర్ లాంటి సినిమాలతో ఈ సినిమాని రామ్ చరణ్ పోల్చాడు. దానికి కారణం కేవలం ఈ సినిమా అనిపిస్తుంది. నిజంగా ఓవరాల్ గా చూస్తే రంగస్థలంని, త్రిపుల్ ఆర్ని ఈ సినిమా బీట్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా హాస్పిటల్ సీన్ లో రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడుకునేలా చేస్తుంది, మిమ్మల్ని కదిలిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఎక్కువ చర్చ నడిచింది. ఇలాంటి క్లైమాక్స్ ఒక స్టార్ హీరో ఉన్న సినిమాలో ఆ క్లైమాక్స్ ఏంటంటే, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు. ఒక స్టార్ హీరో సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ రాయగలిగే దమ్ము బుచ్చిబాబు లాంటి దర్శకుడికి ఉండడం, దాన్ని ఒప్పుకునే దమ్ము రామ్ చరణ్కి ఉండడం, ఈ రెండు విషయాలను ఖచ్చితంగా మనం మెచ్చుకుని తీరాల్సిందే. సినిమా టీం అంతా, రామ్ చరణ్ కానివ్వండి, బుచ్చిబాబు కానివ్వండి, ఇతర టీం అంతా మొత్తం కలిపి వాళ్ళ బలంగా నమ్మింది క్లైమాక్స్ లో హీరో తీసుకునే డిసిజన్, క్లైమాక్స్ లో ఆ ఎమోషనల్ రైడ్ ఏదైతే ఉందో దాన్ని బలంగా నమ్మారు. సో అది ఎంతవరకు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు, అది ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఒప్పుకుంటారు అనే దాని మీదే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ ఇచ్చేసాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన ఎమోషన్ కానివ్వండి, మిగతా ఆడియన్స్ కావాల్సిన ఎమోషన్ కానివ్వండి సెకండ్ హాఫ్ లో మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. ముఖ్యంగా కుస్తీ ఫైట్ లో యాక్షన్ రూపొందించిన విధానం కానివ్వండి, దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన పద్ధతి కానివ్వండి టాప్ క్లాస్ గా ఉన్నాయి. సో మీకు యాక్షన్ పరంగా ఎక్కడ మీకు ఈ సినిమా లాగా అనిపించదు, పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. క్లైమాక్స్ లో ఒక నిజంగా రాడికల్ థాట్ అది. ఆ క్లైమాక్స్ ని అలా డిజైన్ చేయడం, అలా ఊహించుకోవడం అది కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. టోటల్ గా సినిమా అంతా చూసిన తర్వాత ఒక ఆటగాడు తన ఊరి కోసం ఇంత చేయగలలా అని ఎక్కడో మనసులో బలంగా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ తోనే థియేటర్ నుంచి బయటకు వస్తారు. స్పోర్ట్స్ డ్రామాలో ఎక్కువగా మనం కదిలించేది ఆ క్లైమాక్స్ ఎమోషన్. సో అలాంటి క్లైమాక్స్ ఎమోషన్ ని బుచ్చిబాబు బాగా పట్టుకున్నాడు అనిపిస్తుంది. దాన్ని కూడా ఒక కమర్షియల్ హైలో ముగించడానికి కూడా మెచ్చుకోదగిన విషయం. ఒక రామ్ చరణ్ లాంటి ఒక హీరోకి ఒక కథ రాసుకున్నప్పుడు, ఒక స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నప్పుడు, ఒక ఊరి సమస్యను అందులో ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ సినిమా డౌన్ అయ్యే అవకాశం ఉంది. కానీ బుచ్చిబాబు చాలా చోట్ల సినిమా పడకుండా తన స్క్రీన్ ప్లేతో కానివ్వండి, తన డైలాగ్స్ తో కానివ్వండి, తన క్యారెక్టర్లో ఉన్న డెప్త్ తో కానివ్వండి, లేదంటే కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఆ సినిమాని అలా నిలబెడుతూ తీసుకొచ్చాడు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఎమోషన్ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించదు, అక్కడక్కడ కొన్నిసార్లు కనిపించినప్పటికి కూడా ఆ పాత్రకి ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ లో లేకపోవడం కూడా ఈ సినిమాకి కొంచెం ప్లస్ పాయింట్ ఏమో అనిపిస్తుంది. టోటల్ గా చూస్తే కమర్షియల్ హీరో ఉన్న ఒక సినిమాలో ఒక స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు కొంచెం వెరైటీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సినిమాలో లోపల లేకపోలేదు. బొమ్మని రాని ఒక హీరో కోసం వెతుక్కుంటూ వెళ్తే ఒక కథ ఓపెన్ అవ్వడం అనేది చాలా చాలా క్లీషేగా అనిపించే స్క్రీన్ ప్లే ప్యాటర్న్. అలా క్లీషేగా అనిపించే విషయాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మెలో డ్రామా కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళాక రామ్ చరణ్ పెద్ద క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఢిల్లీ వెళ్ళాక అక్కడ చేసే విషయాలేమి పెద్దగా మన మనసులోకి రిజిస్టర్ అవ్వవు. సో ఇలాంటి చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఆ టెక్నికల్ టీమ్ ఇచ్చిన ఎఫెక్ట్, ఇవన్నీ సినిమాని నిలబెట్టేశాయి. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఒక కమర్షియల్ సినిమాని ఒక కొత్త కోణంలో చూసామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్కి వస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, రామ్ చరణ్ పడిన కష్టాన్ని కానివ్వండి, వాళ్ళు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. వాళ్ళకి ఈ సినిమా మీద ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అసంతృప్తి లేకుండా వాళ్ళు బయటకు వస్తారు. కమర్షియల్ హీరో, ఒక రామ్ చరణ్ లాంటి కమర్షియల్ హీరో ఇలాంటి కథని ఒప్పుకొని ముందుకు తీసుకెళ్లడం అన్నది, ఆ విషయంలో రామ్ చరణ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. బుచ్చిబాబుకి ఇక్కడ నుంచి ఎలాంటి ఆఫర్లు వస్తాయన్నది చూడాలి. పెద్ద హీరోను కూడా నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి బుచ్చిబాబు ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. మొత్తానికి పెళ్లి చూసిన తర్వాత ఒక కమర్షియల్ సినిమాని, ఒక యాక్షన్ డ్రామాని కొత్త కోణంలో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అక్కడక్కడ కొన్ని కమర్షియల్ హైస్ ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్లో వచ్చే హైస్ ఉన్నాయి. క్లైమాక్స్ మాత్రం ఒక ఎమోషనల్ రైడ్ గా సాగింది. రామ్ చరణ్ ఏదైతే నమ్మాడో దానికి కట్టుబడి, దానికి 100% ఈ సినిమా న్యాయం చేసింది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా
ఒక మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు కావాల్సింది ఒక పెద్ద హిట్, ఒక బ్లాక్ బస్టర్ హిట్. యావరేజ్, బిలో యావరేజ్ ఇవన్నీ విని ఓపిక టాలీవుడ్కి లేదు. పెద్ద సినిమా ఒక పెద్ద హిట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో కలెక్షన్ ఎలా ఉంటాయి ఈ సినిమాకి, క్లైమాక్స్ ని ఆడియన్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దాని మీదే ఆధారపడి ఆ కలెక్షన్ ఉండబోతున్నాయి. కలెక్షన్ బట్టి, బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే పెర్ఫార్మెన్స్ ని బట్టి ఈ సినిమా జయపజయాలనేవి నిర్ణయించబడతాయి. మొత్తానికైతే పెద్ద మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం, ఈ వీకెండ్ ఖచ్చితంగా పెద్ద సినిమా చూడండి. స్పోర్ట్స్ డ్రామాలో మన తెలుగులో ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందించదగిన విషయం. సో థియేటర్కి వెళ్ళి బుచ్చిబాబు పడిన ఎఫెక్ట్ ని, రామ్ చరణ్ పెట్టిన ఎఫెక్ట్ ని ఖచ్చితంగా అభినందించండి. ఇది పెద్ద మీద మా జెన్యున్ రివ్యూ. మీకేమనిపించింది పెద్ద సినిమా చూసిన తర్వాత అంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.